అధికారం శాశ్వతం అని చెప్పి మాకు ఎదురులేదు తిరుగులేదని ఎన్నాళ్ళు విర్రవేగిన బీఆర్ఎస్ బ్యాచ్కి ఐరన్ రాడ్ దిగింది. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీఆర్ఎస్ భయం గుప్పిట్లో బతికేటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ని 100 మీటర్ల లోతులో తొక్కి పాతి పెడతానని చెప్పాడు. అసలు రేవంత్ రెడ్డి ఎలాంటి దెబ్బ కొట్టబోతున్నాడు, మరి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో గుర్తు చేయించండి. ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని అసలు నాయకుడిగా కూడా గుర్తించడానికి ఇష్టపడలేదు బీఆర్ఎస్ నాయకులు. అయితే వాళ్ళందరూ ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటమే కాదు, తానే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అధికార మతం అహంకారం ఉన్నటువంటి కేటీఆర్ అండ్ కో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారం 10 రోజులు కాకముందే ఇంకా నువ్వు అది చేయలేదు, ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని మరగటం మొదలుపెట్టారు. మరి నాయన 9.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి సమస్యలు ఉన్నాయి వెంటనే పరిష్కరించాలని 9 రోజుల్లో రేవంత్ రెడ్డిని అడిగేటువంటి దైన్యమైనటువంటి స్థితిలో ఉన్నారంటే ఎంత అధికార మతం ఇది. ఇటువంటి అధికార మతమే అధికారం శాశ్వతమనే బలుపే పక్క రాష్ట్రంలో మీ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. అది కూడా 2 నెలల్లో దిగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిపోతా ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ బఫూన్లు ఏమనుకున్నారంటే అతని ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాము, ఎక్స్ట్రాగా ఉన్నది 5 మంది శాసనసభ్యులే లాగేస్తాము, పీకేస్తాము, పొడి చేస్తాము అనుకున్నారు. అవతల ఉన్నది అమాయకుడు కాదు, సైలెంట్గా ఉండే పర్సన్ కాదు. అతను ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాళ్ళు ఎమ్మెల్యేలు కొనటానికే కనుక దిగితే అసలు ఆట ఏంటో నేను రుచి చూపిస్తానని చెప్పడం జరిగింది. అయితే లండన్ వేదికగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్లో వణికి పుట్టిస్తూ ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని బీఆర్ఎస్ గుర్తుని లేకుండా చేస్తాననేది అయితే చెప్పడం జరిగిందో దాంతో భయం మొదలైపోయింది. అసలు రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోబోతా ఉన్నాడా? రేపు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రాకుండా చేయబోతా ఉన్నాడా? పచ్చి వాస్తవాలు ఒకసారి ఆలోచిద్దాం. బీఆర్ఎస్కి పోటీ ఇవ్వగలిగినటువంటి స్థితి ఉన్నది 2 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో. అది ఒకటి మెదక్కు, 2 మల్కాజ్గిరి నుంచి గతంలో రేవంత్ రెడ్డి గారే గెలిచారు. ఈసారి తన స్ట్రాటజీ ద్వారానే ఖచ్చితంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి. ఇక మెదక్ను గట్టిగా సెట్ చేసేసుకున్నాడంటే ఆ మెదక్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా లోక్సభ ఎన్నికల్లో రాకపోతే ఆ పార్టీ బతుకేమవుతుంది. అందుకనే దాన్ని నిలబెట్టుకోవటానికే కేసీఆరే స్వయంగా మెదక్ ఎంపీగా పోటీ చేస్తాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దానివల్ల తనకు థ్రెట్ ఉంది. ఏంటంటే ఇక్కడ ప్రతిపక్ష నేతగా కేటీఆర్ని కూర్చోబెడితే హరీష్ రావు ఒక్కేసి ఉన్న ఎమ్మెల్యేలో 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి జంప్ అవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ 15 మంది శాసనసభ్యులు రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ కొనుక్కొని బాజాప్తా జాయిన్ చేసుకుంటాం బై తెలంగాణ కోసం అన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటాడు, బాజాప్తా జాయిన్ చేసుకుంటాం బై, నువ్వు చేసిన పనే కదా, ఇప్పుడు నేను చేస్తే తప్పెట్టయింది అంటాడు. తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? అదేవిధంగా అన్నాడు, బీఆర్ఎస్ని బొంద పెడతా 100 మీటర్ల లోతున బొంద పెడతా అని చెప్పడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీని ఇట్లాగే అనలేదా? తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ని ఇదే కారుకూతలకు లేదా? మిమ్మల్ని మీ తప్పుల్ని ప్రశ్నిస్తున్నాడు, ఎదిరిస్తున్నాడు, మీకు పోటీదారుడు అవుతాడు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపించి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీలో జాయిన్ చేసుకొని తెలుగుదేశం లేకుండా చేశామని మీరనుకుంటే రేవంత్ రెడ్డి ఈ తెలుగుదేశం ద్వారానే ఎదిగాను, గుర్తింపు సంపాదించాను, ఈ స్థాయికి వచ్చాను అనేటువంటి కృతజ్ఞతతో తానుండడం చూసి అధిష్టానం ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారికి సహకరించారు. ఇది వాస్తవం. కాకపోతే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఒక స్టాండ్ తీసుకోవాలా, ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు. కానీ ఆనాటి పరిణామాల మీద చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద కేటీఆర్ కారు కూతలు పోయటం, దీన్ని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉందనేటువంటి పరిస్థితులు ఉండడం, రేవంత్ రెడ్డి సీతక్క ఇటు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఏ రోజు తోలనాడకపోవడం, గౌరవించడం వల్ల అందరూ కూడా రేవంత్ రెడ్డి కరెక్ట్ అని చెప్పి ఆ వైపు వెళ్ళడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 4 రోజుల్లోనే ఇంకా అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, హామీ నిలబెట్టుకోలేదు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాననేటువంటి దౌర్భాగ్యుడు కేసీఆర్. నువ్వు దళితుల్ని ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాల్లో చేసావా? చేయలేదే. దళిత బంధు అన్నావు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, అవన్నీ నెరవేర్చావా? 9.5 సంవత్సరాల్లో నువ్వు చేయకుండా ఒక్క 4 రోజుల్లో రేవంత్ రెడ్డి చేయాలని మీరు అడుగుతున్నారంటే అధికారం లేకుండా బతకలేకపోతున్నారా? 9.5 సంవత్సరాల అధికార మతంతో లక్షల కోట్లు సంపాదించినటువంటి దొంగ సంపాదనని ఇవాళ రేవంత్ రెడ్డి కక్కిస్తాడనేటువంటి భయంతో ఉన్నారా? 9.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ప్రతి తప్పుడు పనిని బయటకు తీస్తాడు. ఖచ్చితంగా దాని మీద చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుంటాడు.
ఆ భయంతో, ఆ టెన్షన్తో, ఆందోళనతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు, కాంగ్రెస్ గెలిచినా అనుకున్నారు. అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ అతన్ని దించేయాలనుకుంటున్నారు. అది మీ వల్ల కాదు, మీకు సాధ్యం కాదు. తన కష్టంతో, తన రెక్కల పోరాటంతో, ఇవాళ తన రక్తంతో, తన చెమటతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. అది తెలిసి, అది నమ్మే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడే ఏముంది, ముందుంది ముసళ్ళ పండగ. అని పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి అసలైన రాజకీయం ఏంటో మీకు చూపిస్తాడు.